బిలాము కాలంలో ఇంకొకడు ఉన్నాడు, మహారోషం కలిగిన వాడు. బిలాము ఏం నేర్పించాడంటే, మోయాబు రాజు బాలాకుకు ఇశ్రాయేలును ఎవడు శపించినా ఆ శాపం నడవదు, తగలదు. వాళ్ళను దేవుడే కాపాడుతున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు నా బోడి శాపం ఎందుకు పనికొస్తుంది? ఓ పని చెయ్యి నువ్వు బాలాకు, వాళ్ళ మీద నీకు విజయం కావాలి కదా. నువ్వు కత్తి లేపకుండా వాళ్ళ దేవుడే వాళ్ళని చంపేసేటట్టు చెయ్యి. వాళ్ళ దేవుడు పరిశుద్ధుడు. వాళ్ళను వ్యభిచారం చేయించు, జారత్వం చేయించు. మీ మోయాబు స్త్రీలలో అందగత్త లేనోళ్ళను పంపించు. వాళ్ళు చూపులు కలిపి, మాటలు కలిపి, స్నేహాలు చేసి వ్యభిచారానికి అలవాటు చేసి, ఇక నువ్వు కత్తి లేపనక్కర్లేదు బాలాకు రాజా, యెహోవా దేవుడే చంపేస్తాడు వాళ్ళను నేర్పించి వెళ్ళిపోయాడు బిలాము. అదే పని బాలాకు రాజు చేశాడు. తెగులు పుట్టింది. టప 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 మనుషులు చచ్చిపోతున్నారు. అప్పుడు ఒక్కడు బయలుదేరాడండి. దేవుని కొరకు మహారోషము కలిగిన వాడు ఒకడు లేచాడు. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఏమండి, మోయాబురాండ్రతో వ్యభిచారం ఎందుకు చేశారు వీళ్ళు? ఎందుకు చేశారంటే, మరి దీనికి కారకుడు బిలాము. ఈ సంగతి మనకు మోషే కూడా చెప్పాడు, ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు చెప్పాడు. దయచేసి ప్రకటన 2వ అధ్యాయము 14వ వచనం. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకుకు నేర్పించిన బిలాము అట. బాలాకు రాజుకు ఎవరు నేర్పించారట? బిలాము అనేవాడు నేర్పించాడు. ఒరే పిచ్చోడా, నన్ను శపించమంటున్నావు, వాళ్ళనే దేవుడు దీవించేశాడు. దేవుని ఆశీర్వాదం ఉన్నంత వరకు మన బోడి శాపాలు తగలవు. ఒక రహస్యం చెబుతా, దేవుడికి వాళ్ళ దేవుడు అందరి దేవుడు లాంటోడు కాదు, చాలా పరిశుద్ధుడు. పాపమును చూచి సహింపజాలడు. వాళ్ళకి ఆయన ధర్మశాస్త్రం ఇచ్చాడు, జారత్వము చేయరాదు, వ్యభిచరించకూడదు, పదాజ్ఞలు ఉన్నాయి వాళ్లకు. వ్యభిచారం చేయించు, దేవుని కోపాగ్ని దిగి వస్తుంది. నీకేమీ ప్రయాస లేకుండానే టపటపమని వాళ్ళని దేవుడే చంపేస్తాడు. అదే వ్యూహాన్ని అమలు చేశాడు బాలాకు రాజు. ఎంతమంది చచ్చిపోయారు? అనేక వేల మంది చచ్చిపోయారు. దేవుని బిడలారా, సమాజములో 3వ వచనం. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పొయ్యోరుతో కలిసి కొన్నందున వారి మీద ఓ యెహోవా కోపము రగులు కొనెను. దేవుని కోపం రగులు కొన్నది గనుక ఇక తెగులు ప్రారంభమైంది. 9వ వచనం. 24,000 మంది. బాలాకు చంపలేదు, యెహోవా దేవుడే చంపుతున్నాడు. 24,000 మంది చచ్చిపోయారు. తెగులు మొదలు పెట్టిందిగా, ఆగదు. టప 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 మొత్తం చచ్చిపోతారు ఇశ్రాయేలీయులు. మరి తెగులు ఎలాగ ఆగిందంటే, ఒక్కడు రోషగాడు బయలుదేరాడు. రోషగాడు ఒకడున్నాడు, అతని పేరు ఫీనెహాసు. దయచేసి చదువమ్మా 7 యాజకు 25:7.
యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి, అబ్బబ్బా ఏమి చూశాడంటే, ఒకడు ఇశ్రాయేలులో ఒక ప్రధాని, 14వ వచనం, షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. సాలు అనే ప్రధాని ఉన్నాడు షిమ్యోనీయులలో, షిమ్యోను గోత్రం. వాడు అక్కడికి పోయి కొజిబి అనే దాన్ని తెచ్చుకున్నాడు. వాళ్ళ తండ్రి కూడా వాళ్ళ జాతిలో ప్రధాని అట. మరి స్టేటస్ కదా, వీళ్ళయ్యే ప్రధాని, వాళ్ళయ్యే ప్రధాని. పోయి, హలో నైస్ మీటింగ్ యూ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అంటే, మీ నాన్న ఏం చేస్తా అంటే, మా నాన్న గోత్ర ప్రధాని, మా నాన్న కూడా ప్రధాని అని వాళ్ళిద్దరు లైన్ కలుపుకొని, వీడు సర్వ సమాజము చూచుచుండగా నా అన్య స్త్రీని తెచ్చుకున్నాడు గుడారములోనికి. అక్కడ సర్వ సమాజం ఏడుస్తుందంట. 6వ వచనం, ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము నొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుట ఒకడు మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాడు. 24,000 మంది శవాల కుప్పబడింది అక్కడ. 24,000 శవాలు. ఒక్క ఇంట్లో ఒక్కడు చచ్చిపోతే గొల్లుమంటారు. ఒక్కసారి 24,000 మంది చచ్చారు. సమాజం అంతా గొల్లుమని ఏడుస్తుంటే వీడికేమో అప్పుడు అమ్మాయి కావాల్సి వచ్చింది. అందరు ఏడుస్తున్నారు. ఏడుస్తున్న వాళ్ళ కళ్ళ ముందే ఈ అమ్మాయిని తీసుకొని వచ్చాడు వీడు. ఫీనెహాసు కూడా ఏడుస్తున్నాడు. అరే ఇప్పుడు ఏడిస్తే లాభం లేదురా, తెగులు కంటిన్యూ అవుతుంది. ఎలాగా? వీళ్ళిద్దరు ఆ గదిలోకి వెళ్ళిపోయారు, ఆ డేరాలు గుడారంలోకి వెళ్ళిపోయారు. ఫీనెహాసు లేచాడు. లేవీయుడు పోయి ఈట తీసుకొని పోయాడు. వాళ్ళిద్దరు మంచం మీద ఉంటే ఈ పొట్ట ఆ పొట్ట ఇద్దరిలో గుండా దూసుకొని పోయాడు, పొడిచేశాడు. దెబ్బకిద్దరు చచ్చారు. దేవునికి కోపం వచ్చి తెగులు పుట్టింది. బుద్ధి లేకుండా, ఏంటిది బుద్ధి లేదురా, చంపేశాడు. దేవుడు ఒక గొప్ప సర్టిఫికేట్ ఇచ్చేసాడండి. ఏమన్నాడు తెలుసా? 11వ వచనం, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపమును ఫీనెహాసు మళ్ళించెను కనుక నేను అతనితో నా నిబంధన చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు తెలియదు ఫీనెహాసు తెల్లగున్నాడు నల్లగున్నాడు తెలియదు. ఫీనెహాసు 6 అడుగులో పొడుగో 5 అడుగులో మనకు తెలియదు. ఒకటే తెలుసు, దేవుడు దేనిని ఓర్వజాలడో దానిని ఫీనెహాసు కూడా ఓర్వజాలడు. ఒక పాప కార్యాన్ని చూసి దేవుడు డిస్టర్బ్ అయిపోతాడు, ఫీనెహాసుకు డిస్టర్బ్ అయిపోతాడు. దేవుడు అనుకున్నాడు, అమ్మ బాబోయ్, ఇశ్రాయేల్ జనాంగం మొత్తం చెడిపోలేదురా, ఒకడైనా ఉన్నాడు నా కొరకు రోషం కలిగిన వాడు, నా కోసం రోషం కలిగిన వాడు ఒకడు. తెగులు ఆపండి. తెగులు దెబ్బ కాగిపోయింది. ఫీనెహాసే గనక ఆ శిక్ష జరిగించకపోతే ఆగేది కాదు. దేవుని కొరకు రోషము కలిగిన వాళ్లను దేవుడు వాడుకుంటాడు.